కాబట్టి వాళ్ళు ఫేస్ చేయలేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళలో వాళ్ళ కుర్రకారులో లేదంటే వాళ్ళ యూత్లో అన్నయ్య చాలా అసలు మన మతాన్ని మోసేస్తున్నాడు, అవ్వా అసలు ఆయన బా అని మాట్లాడితే అసలు ఏ పాస్టర్ ఆన్సర్ ఏం లేదు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం మనం, ప్రతి క్వశ్చన్కి. వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం లేక మిడిమిడి జ్ఞానంతో ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య ఇంకొకటి మొదలయ్యాడు, పేరేంటో నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ కొంచెం బ్లాక్గా లాగా ఉంటాడు, ఎక్స్ క్రిస్టియన్ అని ఛానల్ పెట్టి అనే ఛానల్ పెట్టి ఈ మధ్య వస్తున్నాడు, చేస్తున్నాడు. అస్సలు తనకు బైబిల్ గురించి అసలు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్ పర్సన్. సింప్లీ అలిగేషన్ ఈ అలిగేషన్ అది ఇది అని చెప్పేసి ఊరికే కాంటాక్ట్స్ లేకుండా అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్ తీసుకొని ఇష్టం మాట్లాడేసి నేను ఒకప్పుడు క్రిస్టియన్ కానీ ఇప్పుడు నేను సత్యాన్ని తెలుసుకున్నాను, హైందవంలో సత్యం ఉందని చెప్పేసి ఏదో ప్రాపగండలు చేస్తున్నాడు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేస్తున్నాడు, ఎంతోమందికి ఏదో చెప్పేస్తున్నాడు, మీ దగ్గర పాస్టర్లు అయితే ఇట్లా అడగండి అని చెప్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. అది నేను బుక్ రాసినని చెప్తున్నాడు. నేను చెప్తున్నాను ఈ రోజున సిపిఎఫ్ టీవీ వేదికగా నేను చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ రియల్లీ నీకు నిజంగా ధైర్యము దమ్ము ఉంటే రండి, ఓకే, డెఫినెట్లీ విల్ హ్యావ్ అ డిబేట్. ఎనీ క్వశ్చన్ యూ ఆస్క్ ఫ్రమ్ ద బైబుల్లోంచి నువ్వు ఏ క్వశ్చన్ అడుగు, నీకు బైబుల్లో నీకు ఏ తప్పు కనబడింది చూపించు. భయపడతారు రాడనుకుంటున్నాను నేను, రాడనుకుంటున్నా, భయపడతారు అనుకుంటున్నాను. 100% ఐ యామ్ ఛాలెంజింగ్ నౌ. నేను ఛాలెంజ్ చేస్తున్నా, డెఫినెట్లీ నేను ఫేస్ చేస్తా.